నిన్న ఒక ఆయన ఒక పెద్ద ఒక తోపనే తోపు బ్రదర్సు దాదాపు ఏదైనా కేసు పెట్టారంటే 45 రోజులు కనపడుకోకుండా పత్తా లేకుండా పోతారు. మళ్ళీ 45 రోజుల తర్వాత మినక్కమని మిరపతీగలాగా వస్తారు మీటింగ్ పెట్టుకొని పరిటాల రవిని పరిటాల కుటుంబాన్ని విమర్శించడానికే ఆయన 45 రోజులకు 50 రోజులకు వచ్చి ఇక్కడ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. అయ్యా పెద్ద మనిషి, అయ్యో సైకో, ఆయన మాత్రం నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి సంబంధించిన మాటలు ఏదైనా మాట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఏం పనులు చేసింది ఎమ్మెల్యే, ఏం పనులు చేయలేదు, దాని గురించి మాట్లాడాలి. కానీ అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలైనా నిద్రలో కూడా ఆయనకి ఉచ్చబోసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి కూడా వస్తున్నాయని కానీ నిద్రలో కూడా ఆయన నిద్రలో కూడా కలవరించుకుంటున్నాను వచ్చి పరిటాల రవి అని. అయ్యా 20 సంవత్సరాలైంది పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారనే విషయం కూడా చెప్తున్నాం. ఏ రోజు మీటింగ్ పెట్టినా, ఏ రోజు పబ్లిక్ మీటింగులు పెట్టినా పరిటాల రవి గారి పేరు ఎత్తంది. ఏ రోజైనా నువ్వు మీటింగ్ పెట్టావా అని ఆయన్ని కూడా ప్రకాష్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నాం. నువ్వు 45 రోజులు ఒక చిన్న కేసు పెడుతున్నా పరారైపోతున్నావు. నీ కార్యకర్తలందరినీ కూడా వదిలేసి నువ్వు పరిగెత్తుతున్నావు. మళ్ళీ అవన్నీ అయిపోయి కోర్టులో నువ్వు తేల్చుకున్నాక మళ్ళీ వచ్చి 2 రోజులు మాట్లాడతావు. ఏదైనా కేసు పడిందంటే మళ్ళీ పరిగెత్తిపోతున్నావు. అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు. జనాలు రెచ్చగొట్టడానికే మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు దమ్మో ధైర్యం ఉండింటే నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు, ఆ ఎమకలన్నీ ఉన్నాయంటున్నావు, ఎందుకు నువ్వు తేల్చుకోలేకపోతున్నావయ్యా? నువ్వు ఆ రోజు గాలి కొదిలేసి నువ్వు సంపాదన చేసి కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్లో కానీ దందాలు చేసి నీ అన్నదమ్ములందరూ కూడా దందాలు చేసి మరి ఆ రోజు పరిటాల రవిని మర్చిపోయారా? మరి నీ దందాలు అయిపోయిన 5 సంవత్సరాలు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ పరిటాల రవి గారిని నువ్వు మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రకాష్ రెడ్డి కూడా ఆలోచన చెయ్యాలని ప్రత్యేకంగా కూడా నేను పదే చెప్తున్నాం. నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాం. నువ్వు కార్బామ కేసులో 45 మందిని పొట్టను పెట్టుకునే వ్యక్తి ఈరోజు నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడతావయ్యా? పరిటాల రవి గారు 10 మందికి సహాయం చేసే వ్యక్తి పరిటాల రవి గారు. అలాంటి వ్యక్తి కాళ్ళ కింద దూరిన నువ్వు తీర్చుకోలేపవని ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇంకో సైకో ఉన్నాడు జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. రపరపాలు అంటాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయిలేకి దుంకమంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బాయిలేకి దుంకడం, నువ్వు నీళ్ళ లేని బాయిలేకి కూడా దుంకనే ఆ బాయికి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ మా నాయకుడైన లోకేష్ బాబు గారిని కానీ రకరకాలుగా విమర్శిస్తున్నారు. మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈరోజు మీరు జైలుకు పోతున్నారు. మీరు జైలుకు పోతా అంటే అది కూడా చూసి భయపడి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా కూడా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో. నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం, జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా ఒకటి ఇది చేశారు, వీడియో కూడా పెట్టారు. జనాలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చూడమ్మా భారతమ్మ. జనాలు లేకపోయినా ముందు వీడియోలు పాత వీడియోలన్నీ కూడా నువ్వు చూపించి ఏదో విపరీతంగా జనాలు వచ్చినట్లు నువ్వు సృష్టిస్తున్నావు. ఒక్కసారి చూడమ్మా భారతమ్మ అని నిన్నే అనితమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి వద్దు అని చెంపదెబ్బ కొట్టే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో ఆ 11 కూడా రావు, 0 వస్తుందని విషయం మీరు గుర్తించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మళ్ళీ మేము వస్తున్నాం, మళ్ళీ ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోడి దాకా వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా.
పర్మనెంట్గా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపంపేట సాక్షిగా నేను చెప్తున్నానని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 1వ తారీఖు వచ్చిందంటేనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులతో పాటు ఆఫీసర్లందరినీ కూడా పొద్దున్నే 5 గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాలా, డైరెక్ట్గా మీరే వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పిన గొప్ప నాయకుడు, గొప్ప మనసుండే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి తీసుకునేదానికన్నా మనమే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తే చాలా ఆనందంగా ఉంటారనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల ఒక జిల్లాకు తప్పనిసరిగా వెళ్తారు. ఈరోజు కూడా కడప జిల్లా కూడా పర్యటిస్తున్నారు. పెన్షన్లో భాగంగా పెన్షన్లు ఇచ్చినప్పుడు కానీ మీటింగులు పెట్టినప్పుడు కానీ జనాలను తోలాలనే ఆలోచన లేకోకుండా ఏ గ్రామానికి వెళ్తే ఆ పంచాయతీ సంబంధించిన లీడర్లు కానీ కార్యకర్తలు కానీ గ్రామస్తులందరినీ కూడా పిలిపించి తను మీటింగ్ కూడా పెట్టుకునింది మనకందరికీ కూడా తెలుసు. ఈరోజు కూడా మేము కూడా పాపంపేట పంచాయతీకి కూడా వచ్చినాం. ఇక్కడ కూడా మనం పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడానికి వచ్చినాం. అతి ముఖ్యంగా ఎవరికైతే భర్త చనిపోయి ఉంటారో అలాంటి పెన్షన్లు కూడా మన అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో 9,000 మంది పెన్షన్లు కూడా వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఎవరికైతే వచ్చినాయో అవన్నీ కూడా ఈరోజు పంపిణీ కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా మా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపు 631 భర్త చనిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్లు కూడా దాదాపు 631 పెన్షన్లు కూడా ఈరోజు ఇస్తున్నాం. ఇంకా కొంతమంది అంటే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి పెన్షన్ లేని వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ ఇలాంటివి కూడా చాలామంది పెన్షన్ మాకు రాలేదక్క అని పాపంపేటకు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని కూడా అడిగారు. తప్పకుండా అలాంటి వాళ్ళకు కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు గౌరవ చంద్రబాబు నాయుడు గారు త్వరగానే ఇస్తారని వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా చూస్తే మా రాప్తాడు నియోజకవర్గంలో 42,000 మందికి ఈరోజు మనం పెన్షన్లు కూడా పంపిణీ కూడా చేస్తున్నాం. దాదాపు 19 కోట్ల పైన ఈరోజు ఒక రాప్తాడు నియోజకవర్గానికి ఇంత అమౌంట్ కూడా ఇస్తున్నామంటే అది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. ఒకరికి ఇప్పుడే మనం ఒక వికలాంగురికి కూడా మనం చూసాం. కానీ నడవలేని వారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 5,000 ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాలాంటి ఫ్యామిలీని కూడా గుర్తించి ఈరోజు 15,000 చేసిన దానికి ఆయన ఇంకా మా ఆవశ్య కూడా పోసుకొని 100 ఏళ్ళు ఉండాలమ్మా అని ఆ తల్లిదండ్రులు కూడా ఆయనకి ఆశీర్వదించింది కూడా మనం అందరూ కూడా కళ్ళారు కూడా చూసాం. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సార్ ఎప్పుడొచ్చినా మన ప్రభుత్వం ఎప్పుడొచ్చినా కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చినా మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్న ఆ రోజు నేను దాదాపు 12 రోజులు పర్యటించాను. ఒక పాపంపేట పంచాయతీలోనే ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా నన్ను అడిగింది ఒకటే, మాకు నీటి సమస్య ఉంది, నీటి సమస్య తీర్చాలక్క అని అడిగారు. వాళ్ళ మాట ప్రకారం తప్పకుండా ఒక 2 నెలల్లో ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సీసీ రోడ్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 కోట్ల దాకా ఈ పంచాయతీలోనే మనం సీసీ రోడ్లు కూడా వేసాం. ఇంకా డ్రైనేజీలు కావాలా, ఇంకా రోడ్లు కావాలని లీడర్లందరూ కూడా అడిగారు. తప్పకుండా విడతల వారీగా ఈ 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. పూర్తి చేసాం, అన్నీ అయిపోయినాయి ఈ 4 ఏళ్ళలో అని చెప్పట్లేదు. 1 ఇయర్ అయింది కాబట్టి మా ప్రభుత్వం వచ్చి ఇంకా 4 సంవత్సరాలు అయింది. ఏదైతే అడిగారో ఇంటి పట్టాలు కానీ ఇళ్ళు కానీ అదేవిధంగా రోడ్లు కానీ పెన్షన్లు కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా నా దృష్టికి తెచ్చారు. తప్పకుండా ఇవి నేను నెరవేరుస్తానని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను.